హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అండి. సో ఊహించండి, ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల వేళ బైపాస్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి జూబ్లీకి సంబంధించి. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుస్తుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వచ్చినట్లయితే, సో ఇక మొత్తం మీద ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాజీ సీఎం తన అనుచరులతో సమావేశం అయితే మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి సోమవారం రోజు పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్తో ఆయన సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కాళేశ్వరం రిపోర్ట్ను సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో వారు కులంకుశంగా చర్చించారనమాట. ఎలా ఉంటుంది కదా, ఫిరాయింపులు ఎమ్మెల్యేలకు వ్యవహారం పైన సైతం సుప్రీంకోర్టులో వెళ్లాలని వారంతా నిర్ణయించారు. దీంతో ఫామ్ హౌస్ కు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఫామ్ హౌస్ సమావేశం ప్రాధాన్యత ఉండడంతో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పుకోవాలని చెప్పేసి సందర్భంగా పార్టీ కీలక నేతలకు అధినేత కేసీఆర్ అయితే స్పష్టంగా పిలుపునైతే ఇవ్వడం జరిగిందనమాట సమాచారం. ఇక 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనాన్ని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లలు కుంగిపోయి ఇక ఈ నేపథ్యంలో వ్యవహారం పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక జస్టిస్ పీసీ ఘోషల్ కమిషన్ నియమించింది. దాదాపు 15 నెలల పాటు విచారించిన కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అయితే అందించడం జరిగింది. దీంట్లో నివేదిక ప్రాజెక్టులోని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కీలకమని స్పష్టం చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ను అయితే ఏర్పాటు చేసింది. ఈ సిట్ నివేదిక ఆధారాలతో దోషుల చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనిపైన అంశంపైన సుప్రీంకోర్టులోకి వెళ్లాలని కూడా భావిస్తున్నట్లు ఇకపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలుదీరిన అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ అంశంపైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్తో పాటు పలువురు నేతలు హైకోర్టును అయితే ఆశ్రయించిన విషయం తెలిసిందే. సో మొత్తం మీద అయితే వీటిపైన త్వరలోనే మనకు బీసీ సంబంధించినటువంటి నినాదం, అంటే బీసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నినాదం విధంగా కరీంనగర్లో ఒక సభని ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి త్వరలోనే మనకు సెప్టెంబర్ 30 తారీఖు వరకు అయితే గడువు అయితే ఉంది కాబట్టి తప్పనిసరి ఎలక్షన్లు అయితే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇది ప్రస్తుతం రాజకీయంగా